కొంచెం లో చేయండి. ఓకే, సో ఇప్పుడు నాకు ఫస్ట్ సినిమా ఇచ్చిన దగ్గర నుంచి నా వెనుకాల వెన్నంటి ఉంటూ థియేటర్స్ ఇన్ దిస్ న్యూ అవతార్ అండి, కంప్లీట్ గా డిఫరెంట్ గా. సో రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. టామీ ఫ్యాన్స్ కి పెద్ద పెద్ద నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. ప్రెస్ మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఈ సినిమాకి ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు. 17th April థియేటర్స్లో ఆల్ ఇండియా వస్తున్నాము. ప్లీజ్ అందరూ వెళ్ళి ఈ సినిమా చూడండి. నేను ఈ సినిమా నిజంగా సంపత్ గారు, మధు గారు కోసం ఆడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే in 20 years I've worked in many different production houses, many different directors, different setups. కానీ ఇంత ప్యాషన్తో, ఇంత ప్రేమతో చాలా తక్కువ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అండ్ ఫీలింగ్ వెరీ లక్కీ దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ వదలా 2. అండ్ నన్ను శివశక్తి లాంటి ఒక ఇంటూ డివైన్ క్యారెక్టర్లో ఆయన ఆలోచించారు. సో థ్యాంక్ యూ సో మచ్ సంపత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అశోక్ తేజ గారు. You guys have made this happen and it is a very very special film in my career. నాకు ఒక విషయం తెలుసు, వశిష్ఠ గారు పర్ఫార్మెన్స్ చూడడానికి నేనైతే 17th April డెఫినెట్గా వెయిట్ చేస్తాను. బికాజ్ ఈ ట్రైలర్స్లో కానీ టీజర్స్లో కానీ ఆయన ఎంత ఇంపాక్ట్ఫుల్ ఉన్నారంటే ఆయన సినిమాలో ఎలా ఉంటారు. అండ్ ఫర్ మీ యాక్చువల్లీ దిస్ ఫిల్మ్, the release got decided very very quickly. I haven't seen the film yet, so I also am going to be very very excited. అంటే ఇప్పుడు వాళ్ళు సాంగ్ ఒక చిన్న పీస్ కూడా చూపించినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను, బికాజ్ నేనేం చూడలేదు. బట్ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. అండ్ మధు గారు, ఇది యాక్చువల్లీ ఇట్స్ యువర్ బేబీ అండ్ మీరు నిజంగా దీన్ని ఎంత కేర్తో, ఎంత ప్రతి ప్రమోషన్ ఇంత మెమరబుల్గా చేసేసారో మాకు. And I know this will, I hope ఈ సినిమా రిలీజ్ అయ్యాక మళ్ళీ నేను ప్రెస్తో కలుస్తాను అండ్ వాళ్ళతో కూడా మాట్లాడతాను. But I really want to just tell everybody, please go watch the film in the theaters on 17th of April. And Saravanan garu, thank you for coming to our pre-release event. It's so nice to see, a fellow colleague coming and supporting a film like this. అది చాలా రేర్గా జరుగుతుంది అండ్ ఇట్స్ జస్ట్ వెరీ నైస్. థ్యాంక్ యూ. మేము యాక్చువల్లీ ఎప్పుడు మీట్ అవ్వలేదు, పని చేయలేదు, కానీ ఐ రియలీ హోప్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ సంపత్ గారు ఇన్ యువర్ నెక్స్ట్ is as addictive as it has been for me. I'm on the 4th film. I hope you also have many many wonderful experiences with him and hopefully we work on something fun together. I think Saundarraj sir ivala raledu. He's our cinematographer, a wonderful technician. I know him almost as long as I know Sampath, and they just are, they're like, it's like parts of a body. That's how Saundar sir is for us. And Ajmeet sir ichina ee cinema ki soul anochu, because music ane anakodadu, ilanti cinema ki ayana nijanga soul icharu. So I'm very very excited. మన బ్రదర్ చెప్తున్నట్టు ప్లాన్ చేయవసరలా, కొన్ని అవి మంచి నిజంగా జరిగిపోతుంది. అండ్ నా కోడెల టీజర్ చూడగానే ఫస్ట్ ఇమీడియట్గా సంపత్ గారికి ఫోన్ చేసి, ఈ మధ్యకాలంలో నేను మళ్ళీ ఒక అరుంధతి, ఒక అమ్మోరు చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు ఈ సినిమా టీజర్ చూడగానే. అండ్ ఖచ్చితంగా
ఐ జెన్యున్లీ బిలీవ్, ఎందుకంటే రాగానే ఎంటర్ అవుతుంటేనే ఒక వైబ్ తెలుస్తుంది మనకి, ఒక మనుషుల పక్కన నుంచినప్పుడు ఏదో మ్యాజిక్ జరగబోతుందన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది. సో ఐ హోప్ ఇట్స్ వండర్ఫుల్ ఫిల్మ్. అండ్ ట్రైలర్ చూశాను, అండ్ వీళ్ళందరు టీమ్ ఎఫర్ట్, సంపత్ నంది గారితో వర్క్ చేస్తున్నా, ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి ట్రావెల్ చేస్తున్నా. ఈయన ఒక ఎడిక్షన్ లాగా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈవిడ 4 సినిమాలు చేసిందంటే మామూలు విషయం కాదు. అండ్ సో థ్యాంక్ యూ సంపత్, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ తమన్నా గారు, we didn't get a chance to work with each other, but I hope we work. And నిజంగా ఇలాంటి తమన్నా గారు లాంటి ఒక ఆర్టిస్ట్ని చూసినప్పుడు, ఐ మీన్ హీరోయిన్ అని పిలవడం కూడా నాకు ఇష్టం లేదు. షీఈ్ ఎ వండర్ఫుల్ ఆర్టిస్ట్. అండ్ ఒక 2 decadesగా స్టార్ హీరోయిన్గా నిలబడి ఇప్పటికి ఒకటేలా చేసి, ఒక బయట నేను ఇందాక కూడా వచ్చేటప్పుడు షూటింగ్లో, అంటే మాల్ కెమెరామెన్ లైక్ కెమెరా డిపార్ట్మెంట్లో ఒక ఇందాక చెప్తున్నా దానికి, మీరు ఒడెల్లా సినిమాకి వెళ్తున్నారంటగా చీఫ్ గెస్ట్గా, మేము వెయిట్ చేస్తున్నాం ఆ సినిమాకి అని. సో మాసెస్లో అంత ఒక వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం, ఎవరు ఊహించరు. ఐ థింక్ ఈ సినిమాకి ఓపెనింగ్స్ కానీ సినిమా కానీ ఐ థింక్ అదిరిపోద్దని నాకు ఎందుకో ఐ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్. సో బికాజ్ కొన్ని సినిమాలు ఆల్రెడీ ఆడియన్స్ ఫిక్స్ అయిపోతున్నారు ఈ మధ్యన సినిమాకి వెళ్దామని. సో ఐ థింక్ దిస్ ఇస్ ద ఫిల్మ్ దట్ ఆడియన్స్, ఎందుకంటే నాకు వెళ్ళాలని ఉంది. సో ఐ ఫీల్ దట్ ఈ సినిమా ఆడియన్స్ కూడా ఈ April 17th వెళ్దామని ఫిక్స్ అయ్యారని. అండ్ కంగ్రాట్స్ టు ఎంటైర్ టీమ్, మధు గారు అండ్ ద ఎంటైర్ టీమ్, విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఎస్పెషలీ ఈ సినిమా నాకు ఫస్ట్ చూడగానే, ట్రైలర్ చూడగానే నచ్చింది, టీజర్ చూడగానే సౌందర్యరాజ్ గారి విజువల్స్ ఫెంటాబులస్. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ లైక్ గుడ్ సక్సెస్. మంచి సినిమా చేశారు, బ్లాక్ బస్టర్ కొట్టాలి. ఈ సమ్మర్కి ఇదే బ్లాక్ బస్టర్ అవుతుందని నా నమ్మకం. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సంపత్ నంది గారికి అందరికీ కాసుల వర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ శివుడిని